గగన్తో కృష్ణప్రసాద్ భూమి గురించి చెప్తూ ఉంటాడు. భూమి మామయ్యగా చెప్పట్లేదురా, నువ్వు అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. కనీసం తనని ఒక సాటి మనిషిలా అర్థం చేసుకోరా. ఎంతలా తన భర్త గురించి ఆరాటపడాలో అంతలా ఆరాటపడిందిరా. ఆ తర్వాత నీ ఇష్టం. తనని మనిషిగా చూస్తావో లేకుంటే భార్యగా చూస్తావో అది నీ చేతిలో ఉందిరా అని చెప్పేసి ఈ విధంగా చెప్పి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతాడు. ఇక గగన్ని తీసుకొని ఆటో మాట్లాడుకొని ఇంటి దగ్గరికి వస్తుంది. గగన్ పడిపోతుండగా వెంటనే భూమి పట్టుకుంటుంది. లోపల తీసుకెళ్తున్న సమయంలో శారద గగన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం జరిగిందమ్మా, వీడికి ఇన్ని దెబ్బలేంటి అని అడుగుతుండగా, అత్తయ్య వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది బావకి అని చెప్పేసి అబద్ధం ఆడుతుంది. ఏంటమ్మా, యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పేసి, అవునత్తయ్య లోపలికి తీసుకెళ్తాను అని చెప్పేసి భూమి గగన్ని లోపలికి తీసుకెళ్తుంది. అలా తన మూతికి అంతా ఒళ్ళంతా బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ని కాటన్తో తుడుస్తూ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి గగన్ మనసు కనిపిస్తుంది. నేను ఇంతలా మెడల్ పట్టుకొని బయటికి గెంటేసిన, నానా మాటలు అన్నా కూడా నా మీద ప్రేమ చూపించి నాకింత దగ్గరై నన్ను కాపాడుకునే, అసలు నేను ఇంతలా మూర్ఖంగా ఎందుకు ఆలోచిస్తున్నానని చెప్పేసి గగన్ మనసులో అనుకుంటాడు. చాలా తప్పు చేస్తున్నానా, తప్పు చేశానా అని చెప్పేసి తనకు తనే ప్రశ్నించుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు చెర్రీ చనిపోయాడని చెప్పేసి ఇంట్రాగేషన్ పేరుతోనే నక్షత్రను అడగడానికి పోలీసులు వచ్చిన తర్వాత, నా కూతురు అలాంటి తప్పు చేయదు, ఒకవేళ తప్పు చేస్తే నా కూతురు నేనే క్షమించను, చంపేస్తానని శరత్చంద్ర మాటలు గుర్తు చేసుకుంటూ నక్షత్ర అపూర్వ కంగారు పడిపోతూ ఉంటారు. మమ్మీ వాడు చచ్చాడనుకో, ఈసారి నా మీద అనుమానంతో నన్ను అరెస్టు చేస్తారేమో, భయంగా ఉంది మమ్మీ అని చెప్పేసి ఈ విధంగా నక్షత్ర భయపడుతూ ఉంటుంది. లేదు బేబీ, వాడు చచ్చినా మంచిదే, కానీ ఆ నేరం నీ మీద పడకుండా ఎలాగైనా చూసుకుంటానని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక ఏమో మమ్మీ, నాకేం అర్థం కావట్లేదు, వీడు చచ్చాడని హ్యాపీగా ఉందామంటే వాడు చచ్చి కూడా నా మీద సాధిస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా నక్షత్ర అంటుండగా, అదేంటమ్మాయి, చంపింది నువ్వు, చచ్చింది ఆ చెర్రిగాడు, వాణ్ణి అందంతంగా మీరిద్దరు కలిసి వాడిని పొట్టన పెట్టుకున్నారు కదమ్మీ, ఎందుకంటే వాడు నిన్ను నమ్మి అందాక వచ్చాడు, అలాంటి వాణ్ణి చంపడం కరెక్ట్ కాదమ్మీ, గోరంట, నువ్వు ఇంకెక్కువ మాట్లాడావనుకో నిన్ను కూడా పాత్ర పెడతా అని చెప్పేసి నక్షత్ర బెదిరిస్తుంది. మమ్మీ ఎలాగైనా ఆ పోలీసులకు నా మీద అనుమానం రాకుండా నువ్వే చూడాలి మమ్మీ అన్న తర్వాత, చెప్పాను కదా బేబీ, వాడిని ఆచూకు తెలియకుండానే అక్కడే శ్మశానంలో పెట్టి వాడికి ఇక్కడి దాకా రాకుండా చేస్తాను, డోంట్ వరీ అని చెప్పేసి కంగారు పడుతూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఇంటికి వచ్చిన తర్వాత ఇక గగన్కి అన్నం తినబెట్టి అలా పడుకోబెడుతుంది కదా, ఈలోపు గగన్ కళ్ళల్లో, అదే సూర్య తల మీద వెంటనే రివాల్వర్ పెట్టి షూట్ చేసినట్టు అలా కలొచ్చి ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. అదే సమయానికి తన అంతరాత్మ ఎదురుపడి, ఏంటి ఆ సూర్య వచ్చి షూట్ చేసి చంపాడా, చచ్చిపోయావా, అయినా ఈ పాటికి నువ్వు ఇంట్లో శవమై ఉండేవారిరా, ఈ పాటికి నీ ఇంట్లో వాళ్ళందరూ నీ కోసం ఫోటోకి దండ వేసి చచ్చాడని చెప్పేసి ఏడుస్తూ ఉండేవారు. దానికి కారణం ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే కారణం ఎవరో తెలుసా, నీ భార్య భూమిరా. ఎందుకురా, ఎందుకు అది నిన్ను కాపాడాలి, ఎవరి కోసంరా, నీ మీద ఎందుకురా అంతలా ప్రేమ పెంచుకోవాలి, నువ్వు భర్తవు కాదని చెప్పేసి తాళి కట్టలేని చెప్పేసి తనని ఎంతలా అవమానించినా తను నిన్ను కాపాడుకునడానికి నీకు తెలియకుండానే ఒక డిటెక్టివ్ పెట్టింది. ఈరోజు ఒకందుకు నువ్వు ప్రాణులతో బ్రతుకున్నావంటే అది ఎవరో తెలుసారా, భూమిరా. కనీసం తన గురించైనా ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టు, లేకపోతే నువ్వు మనిషి కూడా కాదురా. ఒక ఆడపిల్ల ఇంతలా త్యాగం చేసి ఇంతలా తన భర్తను కాపాడుకునేలా ముందు పడిందంటే అది ఒక తాళి కట్టిన భార్యకు మాత్రమే సాధ్యమవుతుందిరా. ఎందుకంటే నిన్ను ఇంతలా కాపాడి ఇంతలా తన భర్తకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి నీకు తెలియకుండానే కాపాడుకున్న నీ భార్యకు హాట్సప్ కొట్టు, కాళ్ళు పట్టుకున్నా పర్లేదురా అని చెప్పేసి తన అంతరాత్మ తననే ఇక్కరించి మాట్లాడి వెళ్ళిపోతుంది. గగన్ వెంటనే పశ్చాత్తాపంతో ఇక భూమి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినట్టు తనకి ఆ కాళ్ళకు మొద్దులు పెడుతూ ఉంటాడు. ఇక అలా అక్కడే భూమి కాళ్ళ దగ్గర పడుకుంటాడు. ఇక మరోవైపు లోయలో పడిపోయిన చెర్రీని కొంతమంది వాళ్ళు వచ్చి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు.
అక్కడ ఒక కెమెరా కూడా వాళ్ళకు దొరికిపోతుంది. దీని ప్రకారంగా డాక్టర్లు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి ఇక వెంటనే ఇతని వ్యక్తి గురించి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఇక ఒక కెమెరా కూడా దొరికించారని చెప్పేసి ఆ కెమెరా ఇచ్చిన తర్వాత ఆ కెమెరాలో నక్షత్ర కనబడుతుంది. ఇక వెంటనే ఈ అడ్రస్ పట్టుకొని ఇక్కడున్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. అప్పుడు వెంటనే పోలీసులు ఇక ఆ వీడియో ప్రూఫ్ ఇక్కడ చెర్రీ ఇక హాస్పిటల్లో జాయిన్ అయింది ప్రతి ఒక్కటి వెంటనే డైరెక్ట్గా సాక్ష్యాలతో ఇక్కడున్న పోలీసులకు హైదరాబాద్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ప్రకారంగానే అతను చనిపోయాడని చెప్పేసి పోలీసులు ఇక సాక్ష్యం కోసం ఊరంతా గాలిస్తూ అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయానికి ఇక అరకు నుంచి ఫోన్ రావడం, సాక్ష్యాలు పంపడం ప్రతి ఒక్కటి ఇక అంతేకాకుండా చెర్రీ బ్రతికిన విషయం, హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయం అక్కడున్న పోలీసులు హైదరాబాద్లో ఉన్న పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తారు. వెంటనే ఆ వీడియో క్లిప్ పంపిస్తారు. ఆ వీడియో క్లిప్లో నక్షత్ర ఇక ప్రేమగా మాట్లాడడం, అన్ఎక్స్పెక్టెడ్గా అతన్ని లోయలో పడేయడం ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా ఆ రికార్డు చూసి పోలీసులు షాక్ అయిపోతారు. ఇక వెంటనే డైరెక్ట్గా పోలీసులు మళ్ళీ ఇంటికి వస్తారు. ఇక ఏంటి ఎస్ఐ గారు మళ్ళీ వచ్చారని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అడుగుతూ ఉంటుంది. కొన్ని వాటిని పట్టుకోవాలంటే తిరగాలి కదా మేడం, మా డ్యూటీ అంతే కదా. ఒక్కసారి మీ కూతుర్ని నక్షత్రాన్ని పిలుస్తారా? మా కూతురా? నక్షత్రం ఎందుకు అంటే కొన్ని సాక్ష్యాలు కావాలంటే మరి దాని గురించి తెలుసుకోవాలి కదా. అయినా ఇప్పుడు తనతో అడగాల్సిన అవసరం ఏంటి? మా బావ మీకు సమాధానం చెప్పాడు కదా. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళని కదా మేము ఇంట్రాగేషన్ చేసేది అనేసరికి వాట్ యు మీన్? ఐ మీన్ ఏంటంటే చెర్రీని చంపే ప్రయత్నం చేసింది మీ కూతురు అని రెడ్ హ్యాండెడ్గా మా దగ్గర సాక్ష్యం ఉంది అనేసరికి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? నా కూతురు చెర్రీని చంపడం ఏంటి? హత్య ప్రయత్నం చేసిందని కూడా రెడ్ హ్యాండెడ్గా మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉంది కాబట్టి ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే నక్షత్ర వస్తుంది. రండి మేడం, మీకోసమే మాట్లాడుకుంటున్నాం. నా భర్త గురించి ఏం తెలియదు. ఐ మీన్ మీ డాడీ కూడా అదే మీ నాన్నగారు కూడా చెప్పాడు కదా నా కూతురు ఒకవేళ తప్పు చేస్తే ఇక్కడే చంపిస్తానని. కానీ మీరు ఎలాంటి నేరం చేశారో ఈ వీడియోలో సాక్ష్యంతో పాటుగా మా దగ్గర ఉంది. భర్తను నమ్మించి నువ్వు లోయలో పడేసి ఏం తెలియనట్టు వచ్చి ఇక్కడ ఉన్నావంటే చాలా మేధావురాలివే. ఏం మాట్లాడుతున్నారు? కావాలంటే వీడియో క్లిప్ చూడండి అని చెప్పేసి ఆ కెమెరా వీడియో క్లిప్ చూసరికి నక్షత్ర ఆ రోజు కెమెరా పట్టుకొని చుట్టూ తిరుగుతూ చెర్రీ ఇక వీడియో తీస్తూ ఉంటాడు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో ఆన్ అయి ఉంటుంది. చెర్రీతో మాట్లాడడం, అన్ఎక్స్పెక్టెడ్గా లోయలో పడేయడం అదంతా రికార్డ్ అయి ఉంటుంది. ఇక అది చూసి నక్షత్ర ఒక్కసారి అపూర్వ ముగ్గురు కలిసి షాక్ అయిపోతారు. ఇప్పుడు చూశారు కదా మేడం, ఇంకో విషయం మ్యాక్సిమం ఏంటంటే మీరు హత్య ప్రయత్నం చేశారు కాబట్టి చెర్రీ బ్రతికే ఉన్నాడు, అక్కడ అరకులో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అందుకే ఆయన మీద హత్య ప్రయత్నం చేశాడని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వెంటనే శరత్చంద్ర లేక ముందుకే నక్షత్రను అరెస్ట్ చేసి వెళ్తుండగా ఈలోపు ఈ మాటలు విన్న మీరా ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే మీరందరూ కలిసి నా కొడుకును చంపే ప్రయత్నం చేశారా? మీరు ఇంత నమ్మకం ద్రోహం చేస్తారా? నా కొడుకుని అంత దూరం తీసుకెళ్ళి చంపుతారా? మిమ్మల్ని నమ్మ అని చెప్పేసి ఇక ఇక్కడ నక్షత్రను స్టేషన్కి తీసుకెళ్తుండగా ఈలోపు శరత్చంద్ర ఇంటికి వస్తాడు. మోసం చేశారు, మీరందరూ కలిసి మోసం చేశారు అని అంటుండగా ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడకు వదినా, ఇదంతా నీ వల్లే, నువ్వు చేపట్టుకి ఇదంతా జరిగిందని మీరా ఎదురు తిరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు మీరా? అపూర్వని ఎందుకంటున్నావు? ఇదంతా నా కొడుకును చంపే ప్రయత్నం చేసింది మీరందరూ. మిమ్మల్ని నమ్మి ఇంట్లో ఉండి గుడ్డిగా మిమ్మల్ని నమ్మాను చూసావా? ఆఖరికి నా కొడుకునే చంపే ప్రయత్నం చేసిన మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టనని మీరా ఎదురు తిరిగేసరికి ఇక ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు.